నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు పెంచాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి లోటు భర్తీ సహా 2018 లోగా పోలవరం పూర్తి చేసేందుకు సహకరించాలని వినతి 3 రోజుల లండన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు రాజధానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం బ్రిటన్ వాణిజ్యవేత్తలతో చర్చలు జరపనున్న ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్లో పెరిగిన తలసరి ఆదాయం తగ్గిన పేదరికం ఆర్థిక సమస్యలున్నా అభివృద్ధిలో దూసుకువెళ్తోందని స్పష్టం చేసిన ఆర్థిక సర్వే నేడు తెలంగాణ శాసనసభ సలహా సంఘం సమావేశం ఖరారు కానున్న బడ్జెట్ సమావేశాల ఎజెండా ఉభయ సభలు నెలాఖరు వరకు సాగే అవకాశం స్థిరాస్తి బిల్లుకు రాజ్యసభ ఆమోదంపై ప్రధాని హర్షం ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్తగా అభివర్ణన నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణదారులకు శిక్ష తప్పదన్న వెంకయ్య ఢిల్లీలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు సర్వం సిద్ధం హాజరు కానున్న ప్రధాని మోదీ తొలి రోజు 8,500 మంది కళాకారులతో ప్రదర్శనలు ఆసక్తికరంగా మారిన తమిళ రాజకీయాలు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు డీఎండీఎంకే ప్రకటన ప్రధాన పార్టీలకు దూరంగా ఎండీఎంకే పీఎంకే విభజన తర్వాత ఆదాయం తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కేంద్రాన్ని కోరారు కేంద్ర బడ్జెట్లో పూర్తిగా న్యాయం జరగలేదన్న ఆయన విభజన హామీలను అమలు చేయడం సహా ఆర్థిక లోటు భర్తీ చేయాలని రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలని కేంద్ర మంత్రి జైట్లీకి విజ్ఞప్తి చేశారు అనంతరం రాజధాని అమరావతికి పెట్టుబడుల కోసం లండన్ పర్యటనకు వెళ్లారు 3 రోజుల పాటు అక్కడ పర్యటించనున్న ఆయన బ్రిటన్ వాణిజ్యవేత్తలతో చర్చలు జరపనున్నారు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో సతమతమవుతున్న వేళ కేంద్ర సాయం కోరేందుకు మరోసారి దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పలువురు తెలుగుదేశం ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ అరుణ్ జైట్లీతో సమావేశమై చర్చించారు మొదట రాజ్నాథ్తో సమావేశమైన బాబు విభజన సమస్యలు పరిష్కారం సహా ఉద్యోగుల స్థానికత అంశం ప్రత్యేక కోర్టు ఏర్పాటు ఉమ్మడి సర్వీసులు సహా 16 అంశాలపై చర్చించినట్లు తెలిపారు వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు తర్వాత జైట్లీని కలిసిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించినట్లు చెప్పారు చుట్టుపక్కల రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 35,000 రూపాయల వరకు తక్కువగా ఉందని తెలిపిన చంద్రబాబు ఆయా రాష్ట్రాల మాదిరిగా ప్రధాన నగరం కూడా లేదన్న విషయాన్ని గుర్తు చేశామన్నారు విభజన తర్వాత తొలి ఏడాది 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటును భర్తీ చేస్తామన్న హామీని ఇంకా నెరవేర్చలేదని గుర్తు చేశానన్న ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా రైల్వే జోన్ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అందరితో సమానంగా పైకొచ్చే వరకు మీరు చేయూతనిస్తే తర్వాత దేశ అభివృద్ధిలో మేము భాగస్వాములవుతాం మేము చేయని తప్పుకు మమ్మల్ని పనిష్ చేయొద్దండి ప్రజలు కోరుకోలేదు 2 సంవత్సరాలు అయ్యింది నేను ఆ విషయమే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాను ఇమ్మీడియట్గా మీరు నిర్ణయం చేయాలి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడమని చెప్పి వచ్చాను తొందరలోనే చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను పోలవరం ప్రాజెక్టుకు ఈ ఏడాది 1,500 కోట్లు ఖర్చు పెట్టామన్న చంద్రబాబు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3,500 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు 2018 నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు న్యూ ల్యాండ్ అక్విజిషన్ డిలే అయిందానివల్ల కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది పెరిగినప్పుడు నేను కోరింది దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది 2018 ప్రాజెక్టు పూర్తి కావాలి మెషినరీ మూవ్ చేసాం ప్లానింగ్ ఇచ్చాం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని మేము పూర్తి చేస్తామంటే 2018కి తప్పకుండా వాళ్ళకి అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు బట్ టైంలో పూర్తి కావాలి అమరావతిలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించేందుకు లండన్లో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరవుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు 2 ప్రధానమంత్రులు కొన్ని సిటీస్ ఎంపిక చేశారు అమరావతి ఒక సిటీ యూకే గవర్నమెంట్ సహకరించి ఈ సిటీని అభివృద్ధి చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తామని ఒక ఎంఓయూ చేశారు అందులో భాగంగా వాళ్ళు ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టారు ప్రభుత్వ అధినేతతో మాట్లాడుతున్నాం ఎంతవరకు వాళ్ళు రాగలుగుతారు ఏ ఏరియాలో పెట్టుబడులు పెడతారు అవన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంది రాజధాని విషయంలో ప్రతిపక్ష వైకాపా వైఖరిపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు భూ కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల విజ్ఞప్తి మేరకే రాజధాని ప్రాంతంలో భూ కొనుగోళ్లకు అనుమతినిచ్చినట్లు వెల్లడించారు వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఒక పక్క కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం
తునిలో ఏం జరిగింది? ఒక ట్రైన్ కాల్చేస్తారు. మళ్ళీ రాజధాని విషయంలో అలాంటి విషం జిమ్మే కార్యక్రమం స్టార్ట్ అయింది. నేను ప్రపంచమంతా తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి పెట్టుబడులు పెట్టమని, దీన్ని ఒక ప్రాజెక్టు స్ఫూర్తిదాయకంగా రావాలి, మనకి ఇబ్బందులున్న నేను కష్టపడతా ఉంటే వీళ్ళు మొత్తం దీన్ని డెమాలిష్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముందే సమాచారం లీక్ చేశారు అంటూ వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు. వాళ్ళు అడిగారు మమ్మల్ని, మీరు కానీ రిస్ట్రిక్షన్ పెడితే మాకు రేటు రాదు, రేటు రాకపోతే మా అప్పులు మేము తీర్చుకోలేం, అది కూడా ఇవ్వాలంటే ప్యాకేజీలో భాగం పెట్టాం. ఇలాంటి అన్నీ పెట్టి నేను చేస్తే ఎంత నీచంగా ప్రవర్తించి దీనికి ఒక సిబిఐ ఎంక్వైరీ ఏంటి అంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఇంకా ప్రాజెక్ట్ రాకూడదు. అనంతరం చంద్రబాబు బృందం లండన్ బయలుదేరి వెళ్లింది. విభజన కష్టాలు వెంటాడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకువెళుతోందని గురువారం బడ్జెట్తో పాటు శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే నివేదిక స్పష్టం చేసింది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం లక్ష్య సాధన దిశగా పయనిస్తోందని ప్రశంసలు కురిపించింది. రాష్ట్ర విభజన తర్వాత దిశా దశ లేకుండా పయనం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అభివృద్ధి బాట పట్టిందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చడం సహా లోటు భర్తీ చేస్తామని కేంద్రం చెప్పిన మాటలు పూర్తిగా అమలు చేయకుండా, ఆర్థిక సంఘం నుంచి అండ లభించకపోయినా సమస్యల్ని అధిగమిస్తూ అభివృద్ధి పదంలో రాష్ట్రం దూసుకుపోతుందని వివరించింది. జాతీయ సగటు 7.6% ఉంటే రాష్ట్ర నికర వృద్ధి రేటు 10.99% సాధించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం స్థూల వృద్ధి రేటు 10.5%తో జాతీయ సగటు 7.3% కన్నా చాలా ముందు ఉంది. అక్షరాస్యతలో మాత్రం జాతీయ సగటు 72.98%తో పోలిస్తే 67.35%తో బాగా వెనుకబడి ఉంది. మహిళా అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉంది. ఏపీలో బడి మానేసిన పిల్లల సంఖ్య కూడా ఆందోళనకరంగా ఉందని సర్వే పేర్కొంది. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయోత్పత్తి తగ్గింది. గతేడాది 160.03 టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది 137.56 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చిందని సర్వే తెలిపింది. అయితే పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి మాత్రం గతంతో పోలిస్తే 33% అధికంగా ఉందని సర్వే తేల్చింది. మత్స్యరంగం కూడా గణనీయమైన అభివృద్ధి కనబర్చగా చేపలు, రొయ్యల ఉత్పత్తి రెట్టింపు అయ్యిందని ఆర్థిక సర్వే వివరించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో పేదరికం తగ్గుతోందని ఆర్థిక సర్వే పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 10.96% పేదరికం ఉంటే పట్టణాల్లో 5.81గా ఉందని తెలిపింది. జాతీయ స్థాయిలో సగటున 21.92% పేదరికం ఉంటే ఆంధ్రప్రదేశ్లో 9.20% మాత్రమే ఉందని వెల్లడించింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ₹1,00,000 దాటిందన్న సర్వే గతంతో పోలిస్తే 12.38% వృద్ధి నమోదైందని పేర్కొంది. ఇదే సమయంలో తలసరి అప్పు దాదాపు ₹37,800 ఉందని వివరించింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ఎజెండా ఇవాళ ఖరారు కానుంది. ఇవాళ జరగనున్న ఉభయ సభల సభా వ్యవహారాల సంఘం భేటీలో పని దినాలతో పాటు చర్చించే అంశాలను నిర్ణయిస్తారు. సమావేశాల్లో భాగంగా ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రి పాలేరు శాసనసభ్యుడు రామ్రెడ్డి వెంకటరెడ్డికి శాసనసభ సంతాపం ప్రకటించనుంది. తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశమై బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండా ఖరారు చేయనుంది. బడ్జెట్ సమావేశాలు కనీసం 15 పనిదినాలు జరగాల్సినందున ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు, మహారాష్ట్రతో ఒప్పందం, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు, కరువు పరిస్థితులు, రైతుల ఇక్కట్లు, కళ్యాణ లక్ష్మి, బోధనా రుసుములు, ఉపకార వేతనాలు వంటి అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున ఈలోగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శని, ఆదివారాలు కూడా శాసనసభ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో 12 మంది తెలుగుదేశం శాసనసభ్యులను తెరాస సభ్యులుగా గుర్తిస్తూ సభాపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలుగుదేశం పార్టీ ఆక్షేపించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ సభాపతి నిర్ణయంపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామన్నారు. తెదేపా సభ్యుల విలీనంపై స్పందించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పీకర్ నిర్ణయం చెల్లుబాటు కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. అది ఎట్లా చెల్లుతుందో చూద్దాం. అది చెల్లదు. అది ఎందుకంటే ఒక లెజిస్లేచర్ పార్టీ అనేది ఒక వింగ్, అది ఎట్లా చెల్లుతుందో చూడాలి. అవన్నీ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ఏం చేయాలో ఆలోచిస్తాం. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులకు అడ్డుకట్ట వేసేలా శాసనసభ వేదికగా తెలంగాణ సర్కార్ ఒత్తిడి తెస్తామని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో ఫీజుల నియంత్రణ ఐకాస ఏర్పాటు చేసిన సమావేశంలో తెరాస మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరై
ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. ఐకాసా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన నేతలు సమస్య పరిష్కారానికి ప్రజలు, వివిధ సంఘాలు ముందుకు రావాలని కోరారు. KG2 PG ఉచిత విద్య సహా అధిక ఫీజులపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని TPCC కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క తెలుపగా, బడ్జెట్ సమావేశాల్లో ఫీజుల అంశంపై ప్రశ్నిస్తామని భాజపా శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏ రకంగా అయితే మనం రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకొచ్చాము, కార్పొరేట్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా అటువంటి రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి కొంత పర్సంటేజ్ కంపల్సరీ గవర్నమెంటే రిక్రూట్ చేసేటట్టుగా మనం వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా చాలా వరకు అసలు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. దాన్ని తీసుకొని రావాలని చెప్పి గట్టిగా అడిగాం. మీలో ఉన్నటువంటి ఏదైతే ఆవేదన ఉందో మరి ఆ ఆవేదన ఈ అసెంబ్లీలో ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కు సమాధానపరిచే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి వివరించడానికి, ఒత్తిడి పెంచడానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అఫిలియేషన్స్ అన్ని పార్టీలు కూడా కలిసి ఫ్లోర్ కోఆర్డినేషన్ ద్వారా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని, తప్పకుండా విత్ యూ. గృహ నిర్మాణ రంగానికి నూతన ఉత్తేజం కలిగించే స్థిరాస్తి నియంత్రణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గృహాలు కొనుగోలు చేసేవారికి ఇది శుభవార్తని చెప్పిన ఆయన, స్థిరాస్తి రంగం రూపురేఖలను మార్చేస్తుందని పేర్కొన్నారు. నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష సహా జరిమానా ఉంటుందని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఈ బిల్లు ద్వారా వినియోగదారుడికి మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేంద్రం ఈ దిశలో పురోగతి సాధించింది. స్థిరాస్తి రంగంపై నియంత్రణ తీసుకురావడం, పారదర్శకత పెంచడం సహా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఉద్దేశించిన స్థిరాస్తి బిల్లు విపక్షాల మద్దతుతో రాజ్యసభ ఆమోదం పొందింది. కొనుగోలుదారుల నుంచి చేసిన వసూళ్లలో 70% డెవలపర్లు ప్రత్యేక ఖాతాలో ధరావతు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల విపక్షాలు హర్షం వ్యక్తం చేయడం వల్ల బిల్లు మూజువాణి ఓటుతో గట్టెక్కింది. బిల్లు ఆమోదం పొందడాన్ని స్వాగతించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇళ్లు కొనుగోలు చేసే వారికి మంచి జరుగుతుందని ట్విట్టర్లో వివరించారు. ప్రభావవంతమైన నియంత్రణ యంత్రాంగం వల్ల ఈ రంగం క్రమ పద్ధతిలో వృద్ధి చెందుతుందన్న ఆయన 2022 నాటికి దేశంలోని ప్రజలందరికీ ఇళ్లు కట్టించాలన్న ప్రభుత్వ సంకల్పానికి దోహదపడుతుందన్నారు. 11 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న స్థిరాస్తి నియంత్రణ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, స్థిరాస్తి రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పారు. ఇంతకుముందు 1000 చదరపు గజాలు లేకపోతే 12 ఫ్లాట్లు ఉంటేనే వాడు రిజిస్టర్ చేసుకోవాలని, ఇప్పుడు అలా కాకుండా 500 చదరపు గజాలు 8 ఫ్లాట్లు ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. రెగ్యులేటర్ అథారిటీ కింద వస్తారు. రెండవది, ఇంతకుముందు ఒకసారి కట్టేసి అమ్మేసిన తర్వాత దాంట్లో ఏదన్నా నిర్మాణంలో లోటుపాటు ఉన్నాయని తెలిస్తే 2 ఏళ్ల వరకే బాధ్యత ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 5 ఏళ్లకు పెంచాం. అలాగే మూడవది, ఈ యొక్క ట్రిబ్యునల్ ఇంతకుముందు 90 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ఉండేవాళ్ళు, ఇప్పుడు 60 రోజుల్లోనే దాన్ని ఫైనలైజ్ చేయాలి, అప్పీల్ని డిస్పోజ్ చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి అప్పిలేట్ ట్రిబ్యునళ్లు, నియంత్రణ ప్రాధికార సంస్థలకు కాల పరిమితులను విధించినప్పటికీ ఈ బిల్లు ద్వారా బిల్డర్లపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని వెంకయ్య స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఏ విధమైన ఒత్తిడి లేదు బిల్డర్స్ పైన, ఏ విధమైన ఇతరత్రా ఆంక్షలు పెట్టలేదు. వాళ్ళు ఏదైతే బ్రోచర్లో, ఏదైతే పత్రికా ప్రకటనలో, ఏదైతే టీవీలో, రేడియోలో చెప్తూ ఉన్నారో మేము ఇలాంటి సుందరమైన అందమైన స్థలం ఇది చేస్తున్నామని వాటిని అమలు చేయాలి. అమలు చేయకపోతే చర్య తీసుకుంటారు. ట్రిబ్యునల్ కానీ ఉత్తర్వు ఇచ్చిన తర్వాత పాటించకపోతే ముందు హెచ్చరిక చేస్తారు, అప్పటికీ పాటించకపోతే పెనాల్టీ వేస్తారు. దాన్ని కూడా ఖాతరు చేయకుండా అలాగే కొనసాగిస్తే పీనల్ కోడ్లో ఉండే చట్టం దాన్ని అమలవుతుంది. పైపించి కొంతమంది ప్రణాళికలు ఒకటి ప్రకటించి తర్వాత దాన్ని మార్చేస్తున్నారు. మార్చడానికి వీలు లేదు. ఒకసారి నువ్వు ఇల్లు అమ్మకానికి పెట్టిన తర్వాత 2/3 మంది ఒప్పుకుంటేనే నువ్వు ప్లాన్స్ మార్చగలవు. బిల్లులోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు సహా అన్ని వర్గాలతో ఏడాది పాటు చర్చలు జరిపి వారి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నట్లు వెంకయ్య వెల్లడించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సంస్కృతి ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని యమునా తీరంలో సుమారు 1000 ఎకరాల ప్రాంగణంలో సాయంత్రం మొదలయ్యే ఈ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. 155 దేశాల ప్రముఖులు, లక్షలాది మంది ప్రతినిధులు, 37,000 మంది కళాకారులు పాల్గొనే ఈ కార్యక్రమం ద్వారా నిర్వాహకులు వసుదైక కుటుంబం సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. హింసను పారదోలాలంటే మానవులంతా ఒక్కటవ్వడమే మార్గమన్న సందేశంతో హార్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఢిల్లీలో 3 రోజులు ప్రపంచ సంస్కృతి ఉత్సవాలు నిర్వహిస్తోంది. హార్ట్ ఆఫ్ లివింగ్ స్థాపించి 35 ఏళ్లు పూర్తవుతున్న వేళ కనీ విని ఎరుగని రీతిలో ఢిల్లీలోని యమునా తీరంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఈ సాయంత్రం 5 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
అనంతరం శ్రీ రవిశంకర్ శాంతి సందేశాన్ని ఇస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత 8,500 మంది కళాకారులు 40 రకాల వాద్యాలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రాండ్ సింఫనీతో ఆహుతుల్ని అలరిస్తారు. ఈ వేడుకకు 155 దేశాల నుంచి 35 లక్షల మంది హాజరవుతారని చెప్తున్న నిర్వాహకులు ప్రధాన వేదికను 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రాంగణానికి 13 ద్వారాలున్నాయని, వేదికపై జరిగే కార్యక్రమాన్ని దూరం నుంచి స్పష్టంగా చూసేందుకు పెద్ద పెద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశామన్నారు. లక్షల మంది ఒకే చోటకు చేరటం వల్ల నెట్వర్క్ సమస్యలు ఏర్పడకుండా సెల్ ఫోన్ టవర్లు నిర్మించామని వివరించారు. తాగునీటి ఏర్పాట్లు, బయో టాయిలెట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో 37,000 మంది కళాకారులు 60 ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దక్షిణాఫ్రికా నుంచి 650 మంది డ్రమ్మర్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అమెరికా, రష్యా, మంగోలియా, ఐరోపా, జపాన్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ సహా 5 ఖండాల నుంచి కళాకారులు ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. రోజు 18 నుంచి 20,000 మంది నృత్య కళాకారులు, 10,000 మంది సంగీతకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 800 మంది కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇస్తారు. ప్రపంచ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని చాటటం కోసమే లక్షలాది మంది సంస్కృతి ఉత్సవాలకు హాజరవుతున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు చెప్తున్నారు. పాత్రికేయ విలువలు పెంచేలా జర్నలిస్టులు అంతా ఆలోచన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన డేట్లైన్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరించిన ఆయన, నిశ్చిత పరిశీలన, విషయ పరిజ్ఞానంతో లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే అమర్ వ్యాసాలు రాస్తారన్నారు. గతంలో తనను కూడా విమర్శిస్తూ రాసిన వ్యాసాలున్న పుస్తకాన్ని తానే ఆవిష్కరిస్తున్నానని ముఖ్యమంత్రి చమత్కరించారు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలంగాణ కోసం తాను పోరాడిన పలు ఉదంతాలను గుర్తు చేసుకున్న కేసీఆర్ తప్పు చేస్తే ప్రభుత్వాన్ని కూడా విమర్శించాలని పాత్రికేయులకు సూచించారు. కొన్ని వార్తలు చూస్తున్నప్పుడు కొద్దిగా బాధ కలుగుతూ ఉంటాయి. నిజాలు లేదా మంచి విశ్లేషణ చేస్తే మంచిది, కానీ ఒక సమాజంగా ఇలా తెలంగాణ పురోగమించే క్రమంలో లేనిపోని కొన్ని అపోహలకు కూడా మొత్తం తెలంగాణ సమాజానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే పరిస్థితులు. కాబట్టి అటువంటి లేకుండా నిర్మాణాత్మకంగా అద్భుతంగా మంచి సూచనలు, సలహాలు, వ్యాసాలు, అదేవిధంగా ప్రభుత్వం మీద పెడదారిపోతా ఉంటుంది దాని విమర్శలు ఉంటేనే మంచిది. విమర్శ లేకపోతే కుదరదు. ప్రభావ విమర్శ ఎక్కడో ఉండాలి. అది ఉంటుంది అంటే కూడా చక్కగా నడిచే పద్ధతి కూడా ఉంటుంది. విమర్శించే వాళ్ళు ఉన్నారు, చూసే వాళ్ళు ఉన్నారు, పరిశీలన చేసే వాళ్ళు ఉన్నారు అన్నప్పుడే మార్గం చక్కగా పోతా ఉంటుంది. ఉండవలసిందే తప్పకుండా. అది ప్రజాస్వామిక పరమైనటువంటి వ్యవహారం. రాష్ట్ర విభజన తర్వాత విద్యుదుద్యోగుల విభజనపై తలెత్తిన వివాదాల పరిష్కారానికి ఉమ్మడి హైకోర్టు సరికొత్త ప్రతిపాదన చేసింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఉద్యోగులకు సమ్మతమైతే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా మరొకరి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. 2 రాష్ట్రాల నుంచి 4 లేదా 5 చొప్పున సభ్యుల పేర్లను సిఫార్సు చేస్తే అందరికీ ఆమోదయోగ్యమైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన 1200 మందికి పైగా ఉద్యోగుల కేసుపై హైకోర్టు గురువారం విచారణ కొనసాగించగా కమిటీ ఏర్పాటు చేస్తే మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని ఉద్యోగుల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కమిటీ అందరి వాదనలు పరిగణలోకి తీసుకొని మార్చి నెలాఖరులోగా మార్గదర్శకాలు రూపొందించేలా చూస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వాటిని పరిశీలించిన తర్వాత తగు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వాల స్పందన తెలుసుకొని చెప్పాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. తెలంగాణలో ఇటీవల రైతుల ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై రైతుల వారీగా నివేదిక తెప్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆత్మహత్యల నివారణకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, ఒకేసారి రుణమాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ప్రభుత్వానికి సూచించింది. గత నెల 15న ఇచ్చిన ఆదేశాల ప్రకారం వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. పిటిషనర్ల నుంచి వచ్చిన వివరాలను కలెక్టర్లకు పంపి కేసుల వారీగా విచారణ చేపట్టాలని సూచించినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ తెలిపారు. పిటిషనర్ల సమాచారం ప్రకారం డిసెంబర్, జనవరిలో 150 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. వారి వివరాలను తెప్పించేందుకు 3 వారాల గడువు కావాలని కోరారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం రైతుల ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాపులను బీసీల్లో చేర్చడం సహా రిజర్వేషన్లు కల్పించే డిమాండ్తో ఇవాళ తలపెట్టిన దీక్షను వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో తన స్వగృహంలో వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన కాపు నేతలతో చర్చించిన ముద్రగడ
విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని దీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మంజునాథ కమిషన్ నివేదిక, మంత్రివర్గ తీర్మానంపై విద్యార్థుల పరీక్షలు ముగిసిన తర్వాత కాపు నేతలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. గతంలో దీక్ష చేపట్టినప్పుడు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపించిన ముద్రగడ తనను నమ్ముకున్న వారి కోసం చివరి వరకు పోరాడతానని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో బదిలీలు, పదోన్నతులు, నియామకాలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజనకు ఎలాంటి న్యాయమైన చిక్కులు తలెత్తకుండా బదిలీలు, పదోన్నతులపై 2014 మే నెలలో ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయడం, కొన్ని విభాగాల్లో తుది విభజనకు కేంద్రం ఆమోదం లభించడం వల్ల తాజాగా నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత స్థానిక, జిల్లా స్థాయి పోస్టులు, తర్వాత విభజనతో సంబంధం లేని రాష్ట్ర స్థాయి పోస్టులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇప్పటికే కమల్నాథన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం 16,000 మందికి పైగా ఉద్యోగుల తుది విభజనను పూర్తి చేయగా, ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తుది విభజన పూర్తయిన శాఖల్లో ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు ఆస్కారం ఏర్పడుతుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వస్తి వాచనంతో ఉత్సవాలను ప్రారంభించిన అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ మండపంలోని ప్రత్యేక వేదికపై లక్ష్మీ నరసింహులను ప్రతిష్ఠింపజేశారు. పట్టు వస్త్రాలు, బంగారు, ముత్యాల మాలధారణలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని అర్చకులు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి వేడుకను తిలకించారు. 11 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారు అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. దేశంలో చమురు ఉత్పత్తిని పెంచి దిగుమతులను తగ్గించడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఈ దశలో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్లిష్ట ప్రాంతాల్లో ముడి చమురు వెలికితీసే కంపెనీలు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరను రెట్టింపు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ముడి చమురు వెలికి తీసేందుకు అవసరమైన ఖర్చులు భరించాలంటే ధరను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో 28 చిన్న, మధ్య తరహా చమురు సంస్థ లైసెన్సుల గడువు పొడిగించిన మంత్రివర్గం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఎల్పీజీ సౌకర్యం కల్పించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం సహా గనులు, ఖనిజ అభివృద్ధి నియంత్రణ చట్టాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపింది. దేశంలో విద్యా వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఆ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు సహా నీతి ఆయోగ్, పీఎంయూ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, అమలు చేస్తున్న పథకాలపై లోతుగా చర్చించారు. దాదాపు 2.5 గంటలు జరిగిన ఈ సమావేశంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రస్తుత పరిస్థితులను నీతి ఆయోగ్ అధికారులు ప్రధానికి వివరించారు. విద్యార్థుల ప్రతిభ, నాణ్యమైన విద్యా విధానం, ఇతర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. పొత్తులపై కొన్ని వారాలుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ విజయకాంత్ తీసుకున్న నిర్ణయంతో తమిళనాట రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో జతకట్టిన డీఎండీకే దాదాపు 8% ఓట్లతో 29 స్థానాలను గెలుచుకుంది. విజయకాంత్ నిర్ణయం ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏ డీఎంకే విజయావకాశాలపై ప్రభావం చూపనుంది. మరోవైపు వామపక్షాలు, దళిత పార్టీలతో కలిసి ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసిన ఎండీఎంకే అధినేత వైగో సైతం ప్రధాన పార్టీలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. రామ్దాస్ నేతృత్వంలోని పీఎంకే కూడా ఇదే వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.